కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీలో కార్మికులు 13 రోజులుగా చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపేష్ సుబ్బిరామిరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలకు 26,000 రూపాయల వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిందని, మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్ న్యాయమైందని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులు నిరసనలు చేపట్టినప్పుడు ప్రభుత్వం చర్చకు పిలిచి మాట్లాడేదని, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లు ఉందని అన్నారు. ఊరు అందంగా ఉందంటే కారణం మున్సిపల్ కార్మికులు అని, అలాంటి వారి న్యాయమైన డిమాండ్ను వెంటనే నెరవేర్చాలని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని, రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, సిపిఎం, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. మన సమస్యలు తీరుతాయి అనుకుని ఆ రోజు గంపగుత్తగా మనం ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. సొంతం వాళ్ళ ఇంట్లో తల్లి చెల్లికే దిక్కు లేదు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయినారు. షర్మిలమ్మ కొత్తపాటి